హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా క్రియేటివ్ వీడియోస్. ఈరోజు చికెన్ బిర్యానీ చేసేసుకుందామండి. అలాగే పసుపు, కారం 2 స్పూన్స్, ధనియాల పొడి 2 స్పూన్స్, అల్లం పేస్ట్ కొద్దిగా, సరిపడేట్లు నిమ్మరసం వేసేసుకుందాం. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చికెన్ మసాలా 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుందామండి. బాగా ఇలా కలుపుకున్న తర్వాత 1 అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయట అయినా పెట్టుకున్నామండి. అందుకోసం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొనేసి ఆయిల్ వేసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. మసాలా వేసేసుకుందాం. అన్నీ వేసుకొని బాగా ఆయిల్లో కలుపుతూ వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. బాగా ఇలా మగ్గించుకోవాలి. ఆనియన్ మరి బ్రౌన్ కలర్ రానవసరం లేదండి, మగ్గిపోయినాయి కదా. ఇంకా టమాటా వేసేసుకోండి. టమాటా బాగా వేయించుకోవాలి. మూత తీసుకొని టమాటా మగ్గిపోయింది చూద్దాం. చూడండి, టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వాడిపోయిందండి. ఇందులోకి మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసుకుందాం. బాగా ఇలా మసాలా అంతా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. అలాగే పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకుందాం. చికెన్ వేడయ్యే లోపల 1కి 2 వేడి నీళ్ళు పెట్టుకునేసి బిర్యానీలోకి వేసుకోవడానికి రెడీ చేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి. చికెన్ని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే బిర్యానీకి అంత టేస్ట్ వస్తుంది. అదేవిధంగా నీచు వాసన పోయి ఫ్లేవర్ బాగుంటుంది. బాగా చికెన్ని బాగా ఆయిల్లోనే నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే బాగా ఉడికిపోతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బట్టి రైస్కి బాగా పడతాయి. అప్పుడు యమ్మీగా ఉంటుంది బిర్యానీ. కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకున్నా, సరిపోలేదు. చూడండి, ఆయిల్ ఇలా బాగా పైకి తేలాలి. అంతవరకు చికెన్ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసేసుకుందాం. రైస్ ఆల్రెడీ ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. 3 టైమ్స్ అలా కడిగేసి ఈ రైస్ వేసుకున్నాను. రైస్ విరిగిపోకుండా కింద నుండి ఇలా మెల్లగా కలుపుకుంటూ రైస్ మొత్తాన్ని బాగా చికెన్లోకి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అప్పుడు రైస్ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. చూడండి, ఆవిర్లు వస్తున్న వేడి నీళ్ళు. ఈ నీళ్ళు ఎత్తి ఇప్పుడు బిర్యానీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. రైస్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకుంటాం. ఇలా బాగా అన్నీ కలుపుకొనేసి ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోయిందండి. ఇందులోకి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. చూడండి, ఇలా ఉడికింది కదా. ఇంకా సిమ్లో పెట్టేసుకునేసి మెల్లగా కలుపుకుంటూ మూత పెట్టేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్ ఉంటే చాలండి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కొంతసేపు రెస్ట్ ఇస్తే చాలు. చూడండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం.